శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష నిలయం, దిల్షుక్ నగర్, హైదరాబాదు మరియు సింధు కాంప్లెక్స్, తిరువేరికాడు, చెన్నై. నా పేరు శ్రీకి అయ్యప్పరాజు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయము ముందుగా వచ్చేసి ఏంటంటే ఆరోగ్యం. కొంతమంది ఈ మధ్య, స్వామి మాకు ఆరోగ్యం బాగోట్లేదు, ఎన్ని మందులు వాడినా కూడా ఆరోగ్యంలో ఎదుగుదల లేదు స్వామి, అలాగే ఆరోగ్యంలో వచ్చేసి పక్షవాతం, ఇంకోటి వచ్చేసి పండుకుంటే నిద్ర రావట్లేదు గురువుగారు, ఇలాగ పక్షవాతం వచ్చి 4-5 సంవత్సరాలు అయిపోయింది, మందులు వాడుతున్నాము, వెళ్ళిన చోటు లేదు, ఎన్నో హాస్పిటల్ తిరిగేసాము, ఎన్నో మందులు తిన్నాము, అయినా కూడా మాకు ఎటువంటి శరణం లేదు గురువుగారు అనడము మాకు ఫోన్లో చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మేము వారి పేరు మీద ఆరోగ్య సమస్య, లేకపోతే బాణామత, లేకపోతే చేతబడ, ఇలాంటివి కూడా మేము పరిశీలన చేసినప్పుడు కొంతమందికి ఆరోగ్య సమస్య ఉంటే ఆరోగ్య సమస్య అని చెప్పేస్తాము, లేకపోతే ఆరోగ్యంలో సమస్య లేకపోకుండా ఎవరైనా చెడు ప్రయోగం చేసినా కూడా వాటి వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తి ఉంటాయి. అప్పుడు ఆరోగ్య సమస్యలో వాళ్ళు ఎన్ని మందులు, కొంతమంది ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వాళ్ళు మందులు వాడితే గుణమవుతుంది. ఆరోగ్యం సమస్య కాకోకుండా ఎవరిని చేతబడి చేస్తే అది కూడా ఆరోగ్య సమస్యలాగా అనుకుంటారు వాళ్ళు, బట్ అది ఆరోగ్య సమస్య కాదు, వాళ్ళకి చెడు ప్రయోగం ఉంటుంది. కాబట్టి దానికి మేము అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ పేరు మీద, వాళ్ళ రాశి నక్షత్రాల మీద, వాళ్ళ గోత్ర నామాల పేరు మీద కొన్ని విషయాల్ని మేము చూసి ఆరోగ్య సమస్య ఉందా, లేకపోతే ఎవరైనా చేయడం వలన సమస్య వచ్చిందా, వాటికి యంత్రములు ఇవ్వాలా, పూజలు చేయాలా అనేది మేము బ్రహ్మ ముహూర్తంలో తమలపాకుల మీద అంజనం వేసుకొని చూసి మేము చెప్తూ ఉంటాము. వాటికి కూడా పరిష్కారాలు ఎలాగా, ఎన్ని రోజులు చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ పూజ చేయాలి అనేది కూడా మేము సలహాలు ఇస్తూ ఉంటాము. అలాగే కొంతమందికి వ్యవసాయంలో నష్టాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవడము, భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు, భార్యాభర్తలు విడిపోవడము,